వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో ఢిల్లీలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటానండి మరి. గుడి లేదు, బడి లేదు, ఇలా బరి తెగించి చోరీలు చేస్తున్నారు కన్నింగాళ్ళు. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా పోలీసులు తమదైన స్టైల్లో బుద్ధి చెప్పినా ఏ మాత్రం మార్పు రావటం లేదు. నిన్న అర్ధరాత్రి దేవాలయంలో చేసిన చోరీ చూస్తుంటే డబ్బు కోసం దొంగలు ఎంత నీచానికైనా దిగజారుతారన్నది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. తెనాలి మండలం కొలకలూరులోని శ్రీ అగస్తేశ్వర స్వామివారి దేవాలయంలో చోరీ చేశారు దుండగులు. రాత్రి ఆలయంలో ప్రవేశించి హుండీ తాళాలను పగలగొట్టి అందులో ఉన్న నగదు దోచుకెళ్లారు. తాళాలను వారు ముందుగా తెచ్చుకున్న పొలుగుతో పగలగొట్టి చోరీ అనంతరం పొలుగును దేవాలయం ప్రాంగణంలోనే పడేసి వెళ్ళిపోయారు. తెల్లవారుజామున ఆలయానికి వచ్చిన అర్చకులు చోరీని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు. జరిగిన సంఘటనపై తెనాలి రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇన్ఛార్జ్ జీఓ. హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్న క్లూస్ టీం వేలిముద్రలను సేకరిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా చోరీ జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. గ్రామంలో ప్రసిద్ధి చెందిన పురాతన శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయంలో గతంలో కూడా పలు చోరీలు జరగడంపై ఆందోళన చెందుతున్నారు గ్రామస్తులు. ఈ నీచానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేస్తామని పోలీసులు అంటున్నారు.